రాయదుర్గం మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించతలపెట్టిన మెట్రో లైన్ ప్రాజెక్టు అలైన్మెంట్ను మార్చుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాయదుర్గానికి బదులుగా పాత బస్తీలోని ఫలక్నుమా లేదా ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్కు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు అలైన్మెంట్ మార్పుతో ప్రభుత్వంపై ఆర్థికంగా అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు నిపుణులు. రాయదుర్గం మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు తలపెట్టిన మెట్రో లైన్ అలైన్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మెట్రో లైన్ ప్రాజెక్టు అలైన్మెంట్ ను మార్చుతున్నట్లు ప్రకటించారు. రాయదుర్గానికి బదులుగా పాత బస్తీలోని ఫలక్నుమా లేదా ఎల్బీ నగర్ నుంచి నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఎయిర్పోర్టు మెట్రో రైలు రూటు మార్పుతో బడ్జెట్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంపై కిలోమీటరుకు అదనంగా 50 కోట్ల రూపాయల భారం పడనుంది. కేసీఆర్ సర్కారు శంకుస్థాపన చేసిన రాయదుర్గం ఎయిర్పోర్టు మెట్రో మార్గంతో 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయగా, కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించే 2 రూట్లలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే 250 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చాంద్రాయణగుట్ట నుంచి మైలారుదేవుపల్లి, జల్పల్లి, P7 రోడ్డు మీదుగా విమానాశ్రయం వరకు ఒక అలైన్మెంట్. ఇది సుమారు 13 కిలోమీటర్ల వరకు వస్తుంది. బార్కస్, పహాడీ షెరాఫ్, శ్రీశైలం రోడ్డు మీదుగా విమానాశ్రయం వరకు ఇంకో అలైన్మెంట్. ఇది దాదాపు 17 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఈ 2 మార్గాల్లో ఖచ్చితంగా భూసేకరణ చేపట్టాల్సి ఉంది. దీంతో ఖర్చు భారీగా పెరగనుంది. అయితే రాయదుర్గం మార్గంలో ఔటర్ రింగ్ రోడ్డు వెంట గతంలోనే మెట్రోకు భూమిని కేటాయించిన నేపథ్యంలో 31 కిలోమీటర్లలో సుమారు కిలోమీటర్ మినహా మిగిలిన చోట్ల భూసేకరణ అవసరం లేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం రాయదుర్గం ఎయిర్పోర్టు అలైన్మెంట్ ను ఖరారు చేసింది. వాస్తవానికి 2018లోనే ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఢిల్లీ మెట్రో రైలు బృందం ఈ అలైన్మెంట్ పై అధ్యయనం చేసి 2020లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇచ్చింది. 6,250 కోట్ల రూపాయలతో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా గత ఏడాది నవంబర్ 27న కేసీఆర్ ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు సర్వే చేసి మార్కు కూడా చేశారు. టెండర్ల ప్రక్రియలో భాగంగా నిర్మాణ పనులు చేపట్టేందుకు L&T, NCC కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే ఏ ఏజెన్సీని ఎంపిక చేయాలనే నిర్ణయం మాత్రం పెండింగ్ లో ఉంది. ఇక 2 రోజుల క్రితం మెట్రో రైలు ప్రాజెక్టుపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును రద్దు చేశారు. పాత బస్తీ మెట్రోలో భాగంగా MGBS నుంచి ఫలక్నుమా వరకు ఎలాగో ప్రాజెక్టును చేపడుతున్నందున అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను పొడిగించాలని సూచించారు. ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా కూడా శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను కొనసాగించాలని ఆదేశించారు. ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట 2 మార్గాలు ఒకచోట కలిసాక ఒకే మార్గంగా శంషాబాద్ విమానాశ్రయం వరకు అలైన్మెంట్ ను రూపొందించాల్సి ఉంది. ఇందులో తక్కువ వ్యయంతో అయ్యే మార్గాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.